హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ఆ రోజు మంగళవారం. గాయత్రి కొత్త జీవితంలో 7 నెలలు ప్రశాంతంగా గడిచిపోయాయి. బాబుకి ఏడాది గడిచి రెండో ఏడు వచ్చింది. వాడు పుట్టిన తేదీ కానీ తిథి వార నక్షత్రాలు కానీ గాయత్రికి గుర్తులేదు. ఒక్కటి గుర్తుంది, కొత్త సంవత్సర సంబరాలు జరిగిన సుమారు 10 రోజులకి వాడు పుట్టాడు. అంటే జనవరి నెలలో పుట్టాడు. జనవరి నెల వచ్చింది. సుమారుగా 12వ తారీఖు అని లెక్కగట్టి చెప్పింది సుశీల. ఆ రోజు వాడిని గుడికి తీసుకువెళ్ళి పూజారితో దీవెనలిప్పించింది. గుంటూరు నుంచి తెచ్చిన కొత్త డ్రెస్సు వేసింది. సేమ్యా పాయసం చేసి తినిపించింది. సుశీల ప్రేమకి అభిమానానికి గాయత్రి మనసు మూగబోయినట్టు అయింది. వాడి చేత ఆ దంపతులకి పాదాభివందనం చేయించింది. భర్తకు చెప్పి గాయత్రిని బాబుని సినిమాకు తీసుకువెళ్ళింది సుశీల. శరణ్య దగ్గరికి కూడా వెళ్ళాలనిపించింది గాయత్రికి. కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. సుశీలతో అనాలనుకుంది శరణ్య దగ్గరకు బాబుని తీసుకువెళ్దామని. కానీ ధైర్యం చాలేదు గాయత్రికి. అయితే సినిమా నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు సుశీల అంది, శరణ్య గారి దగ్గరికి తీసుకువెళ్తే బాగుండేది కదా అని. గాయత్రి విప్పారిన మొహంతో చివుక్కున ఆవిడ వైపు చూసింది. మేడం చాలా బిజీగా ఉన్నారు. అసలు ఆఫీస్కి కూడా రావడం లేదు. రోజు చాలా ఫైల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆవిడకి విజయవాడ ఆఫీస్లోనే చాలా పని ఉంది. రోజు కలెక్టర్ దగ్గర మీటింగ్స్, పైగా ఈ మధ్య ఆవిడ పెళ్లి చేసుకున్నారు అన్నాడు రమణ. ఇక ఓ అవునా, ఈ శుభవార్త చెప్పరే అంది సుశీల సంతోషంగా. మా అందరికీ వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చారు. కానీ మేము వెళ్ళలేకపోయాము. పెళ్ళి హైదరాబాద్లో జరిగింది. అతను చాలా రిచ్ అంట, లవ్ మ్యారేజ్. ఆవిడ లీవ్ నుంచి రాగానే మా అందరికీ ఆఫీస్లో పార్టీ ఇచ్చారు. అతను కూడా చాలా బాగున్నాడు అని చెప్పాడు రమణ. రమణ చెప్తున్న ఒక్కో మాట గాయత్రి మనసుని ఆనంద డోలికలు ఊగించింది. బాబు పేరున 50,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తూ శరణ్య అన్న మాటలు గుర్తొచ్చాయి. నా కాబోయే భర్త ఇచ్చాడు ఈ డబ్బు అని చెప్పింది. గాయత్రికి అంత పెద్ద మనసున్న శరణ్య భర్తని వెంటనే చూడాలనిపించింది. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ. ఆవిడే కాదు, అతను కూడా అదృష్టవంతుడే. అంత చదువు, ఉన్నతమైన హోదా, మంచి మనసున్న భార్య దొరకడం అతని అదృష్టం కదా అనుకుంది మనసులో. రమణ ఇంకా ఏదో చెప్తున్నా అవేవి ఆమె వినిపించుకోలేదు. శరణ్య తేజాల అందమైన రూపాలను మనసులో ఊహించుకుంటూ కూర్చుంది ఇల్లు చేరేందాకా. ఆదివారం సాయంకాలం సుశీల వెళ్ళిపోయింది గుంటూరుకి. గాయత్రికి సుశీల ఉన్న 3 రోజులు హాయిగా నిశ్చింతంగా గడిచినట్టు అనిపిస్తుంది. ఆవిడ వెళ్ళగానే ఏదో అభద్రత భావం కలుగుతుంది. ఆ పెద్ద ఇంట్లో రమణ, పక్కనే తన కొడుకు. పగలంతా అంగన్వాడీలో గడిచిపోతుంది. ఇంటికి రాగానే వంట పని, బాబు పని, కాసేపు తోట పని, వీటితో గడిచిపోతుంది. బాబు త్వరగా నిద్రపోతాడు. వాడిని పడుకోబెట్టాక మనసంతా శూన్యం ఆవరిస్తుంది. తను కోల్పోయిన జీవితం అంతా ఒక్కసారిగా గుర్తు వస్తుంది. అమ్మ, నాన్న, అన్నయ్య, ఎంతో భద్రత కలిగిన జీవితం, అందమైన పూల తోట లాంటి జీవితం రమేష్ అనబడే ఒక అగ్గిపుల్ల వలన కాలి బూడిదయ్యింది. అసలు రమేష్ ఎందుకు తన వెంటపడ్డాడు? వాడు వెంటపడితే తన బుద్ధి లేక ఎందుకు వాడితో లేచిపోయింది? గాయత్రికి అంతులేని దుఃఖం కలుగుతుంది. ఆ తర్వాత ఆమె ఆలోచనలు రమేష్తో గడిపిన జీవితం చుట్టూ తిరగడం మొదలు పెట్టాయి. అసలు తనకి అతను చనిపోయాడన్న బాధ ఏమాత్రం కలక్కపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అయిష్టంగా బలవంతంగా తనతో కాపురం చేసి ఒక పిల్లవాడికి తల్లి అయిన అతని మీద ఏమాత్రం ప్రేమానురాగాలు కలక్కపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దేవుడు తను చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్ష వేశాడు. చదువు అర్ధాంతరంగా వదిలి వచ్చింది. తనకి ఇవాళ శరణ్య జాలి తలిచి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం ఏ క్షణాన అయినా పోతే వేరే ఉద్యోగం ఏం వస్తుంది? 4 ఇళ్లల్లో పాచి పని చేసుకోవాలి. దేవుడా, అలాంటి పరిస్థితి రానివ్వకు. గబుక్కున 2 చేతుల్లో మొహం దాచుకుని కుల్లి ఏడవసాగింది. శరణ్య తనని అంగన్వాడికి సుశీలకి అప్పగించి వెళ్ళిపోయింది. ఆవిడ పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు భర్తతో ఉద్యోగ బాధ్యతలతో తనని మర్చిపోయి ఉంటుంది. ఆవిడని కలుసుకోవడానికి తనకి అక్కడ ఆఫీస్ తెలియదు, ఇల్లు తెలిసినా ఎలా వెళ్ళాలో తెలియదు. కనీసం ఆవిడ ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు తనకి? గాయత్రి అంతూ పొంతు లేని ఆలోచనలతో అన్నం తినడం కూడా మర్చిపోయి అలా మనస్తాపంతో ఎప్పటికో నిద్రపోయింది. ఆ రోజు బుధవారం. గాయత్రి అంగన్వాడీ నుంచి వచ్చి రోజులాగే అన్నం పప్పు వండి బాబుకి పెట్టి వాడిని పడుకోబెట్టి తను తోట పని చేసుకోసాగింది. తను నాటిన కనకంబరాలు గులాబీ పూలు పూస్తున్నాయి. అయితే ఆకులన్నీ చీమలు పట్టడంతో చిల్లులు పడ్డాయి. అలా ఉన్నప్పుడు గమాక్సిన్ చల్లమని సుశీల గమాక్సిన్ తెచ్చి కాంపౌండ్ వాల్కి ఉన్న ఒక గూట్లో పెట్టింది. గాయత్రి పల్చటి బట్ట తీసుకొని అందులో గమాక్సిన్ వేసి మొక్కల మీద చల్లసాగింది. చల్లడం పూర్తయ్యాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని కొంచెం నీళ్లు మొక్కల మీద చిలకరించి చేతులు చెంగుతో తుడుచుకొని కొద్దిగా వంగి కనకంబరాలు కుడి చేయి చూపుడు వేలు బొటన వేలుతో సున్నితంగా తెంపి చెంగులో వేసుకొని చెంగు మూట కడుతూ నిటారుగా నిలబడపోయి ఎవరో తనని వెనుక నుంచి ముందుకు తోస్తున్నట్లు అయి నిలదొక్కుకొని చువ్వున వెనక్కి తిరిగింది. రమణ ఎప్పుడు వచ్చాడో పిల్లిలా శబ్దం చేయకుండా వచ్చి ఆమెకి బాగా సమీపంగా దాదాపు ఆమె వీపుని ఆనుకొని నిలబడి ఉన్నాడు. గాయత్రి షాక్ తగిలినట్టి గబాల్న దూరం జరిగి అంకుల్ మీరా అంది భయంగా. రమణ కుడి చేయి చూపుడు వేలు నోటి మీద ఉంచుకొని చప్పుడు చేయొద్దు అన్నట్టుగా ష్ అంటూ ఆమె వైపు నడిచి గబాల్న ఆమె భుజాలు పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు. గాయత్రికి ఆకాశం రెండుగా చీలి తన మీద పడినట్టు అయ్యింది. బలవంతంగా అతని చెయ్యి వదిలించుకొని దూరం జరిగి గట్టిగా అరిచింది, ఏంటిది, మీరేం చేస్తున్నారు అని. గాయత్రి, దూరం వెళ్ళకు, దగ్గరగా రా, ఎవరూ లేరు, మనం ఏకాంతంగా ఉన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య ఉన్నా ఎందుకు పనికిరాదు, నాకు పిల్లలు లేరు, నీ కొడుకుని నా కొడుకులా చూసుకుంటా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, ప్లీజ్ రా గాయత్రి. కళ్ళల్లో ఎర్ర జీరలు అతనిలో దహిస్తున్న కామాగ్నిని స్పష్టంగా తెలియచేస్తుంటే ఉన్మాదిలా మీదకు రాసాగాడు. గాయత్రికి ఆవేశం దుఃఖం ముప్పురిగొన్నాయి. వణుకుతున్న స్వరంతో అంది, మీరు మంచివాళ్ళు అనుకున్నాను. ఆంటీ లేని సమయంలో ఇలా ప్రవర్తిస్తారా? దగ్గరకు రాకండి ఆంటీ, అంకులు ఇవన్నీ మనం కల్పించుకున్న వరుసలు. నాకేం పెద్ద వయసు లేదు, నువ్వు మంచి వయసులో ఉన్నావు, ఎంతకాలం ఇలా ఉంటావు? నిన్ను సుఖపెడతాను, నా భార్య కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు భయపడుతున్నావనుకుంటా, ఎవరికీ తెలియదు, నువ్వు నీ ఇంట్లో నేను నా ఇంట్లో ఉంటాం, కానీ ఇలా కాసేపు స్వర్గ సుఖాలు అనుభవించి గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేద్దాం రా. రమణ ఆపుకోలేని కామంతో విసురుగా వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె చెంగు జారిపోయి పూలన్నీ కింద పడిపోయాయి. రమణ మరికొంచెం సాహసం చేసి ఆమె జాకెట్ మీద చేయి వేశాడు. గాయత్రి బలవంతంగా కుడి చేయి లాగి అతని చెంపలు రెండు వాయించి వేగంగా ఇంట్లోకి పరిగెత్తింది. అతను వెనకాలే అంతకన్నా వేగంగా వచ్చి ఆమెని ఒడిసి పట్టుకున్నాడు. గాయత్రి, నా మాట విను, ఇది చాలా మంచి అవకాశం, నీ జీవితం బాగుపడుతుంది, నేను నీకు అండగా ఉంటాను, హాయిగా అనుభవిద్దాం అంటూ ఆమెను మంచం మీదికి నెట్టే ప్రయత్నం చేయసాగాడు. గాయత్రి పెనుగులాడుతూ అరవసాగింది, వదులు వదులు, ఆంటీకి చెప్తాను వదలకపోతే. రమణ కొంచెం గట్టిగా నవ్వాడు. ఆంటీకి చెప్తావా? ఆంటీ నిన్ను నమ్ముతుందనేనా? 25 ఏళ్లుగా నాతో కాపురం చేస్తున్న నన్ను నమ్మకుండా నిన్నగాక మొన్న వచ్చిన నిన్ను నమ్ముతుందా? అలాంటి ఆశలేం పెట్టుకోకు, మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. బాబు ఆ అల్లరికి నిద్ర లేచి కేవ్వమన్నాడు. వదులు, బాబు లేచాడు, శక్తి కొద్దీ అరిచింది గాయత్రి. వదలను, నిన్ను చూస్తూ గుటుకలు మింగడం నా వల్ల కావడం లేదు, ఇవాళ ఎలాగైనా సరే నిన్ను అనుభవించి తీరుతాను అంటూ అతను ఆమెను బలంగా గోడకు నొక్కి పెట్టి ముద్దు పెట్టుకోబోయాడు. గాయత్రికి కన్నీళ్లు కారిపోతున్నాయి, గుండె రగిలిపోతుంది. బాబు గుక్కపట్టి ఏడవసాగాడు. గాయత్రి అతని పశుబలం నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ అవకాశం కోసం వెతకసాగింది. తలుపు పక్క గోడకి అదిమి పెట్టి నిలబడ్డాడు. తలుపు వెనక గోడకు ఆనించి ఉన్న చీపురు కనిపించింది గాయత్రికి. కుడి చేయి చాస్తే అందుతుంది,
అతని వైపు చూసింది. పెదాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయత్రి సంశయించలేదు. ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకొని కుడి చేయి చాచి చీపురు అందుకొని అతని వీపు మీద కసికొద్దీ కొట్టింది. అప్రయత్నంగా అతని పట్టు సడలింది. ఒసై దయ్యం అని అరిచాడు రమణ. గాయత్రి ఆగలేదు. ఎడాపెడా కసికొద్దీ చీపురితో బాది అతని కింద పడిపోగానే కాళ్లతో అతని మొహం మీద పెడెల్ పెడెల్మని కొట్టింది. రమణ విలవిలలాడుతూ నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. గాయత్రి పెనుగులాటలో ఊడిపోయిన చీరు అడ్డదిడ్డంగా కట్టుకొని విడిపోయిన జుట్టు ముడివేసుకొని మంచం దగ్గరికి నడిచి బాబును ఎత్తుకొని గబగబా రమణ తేరుకునేలోగా అందిన బట్టలు సామాన్లు సంచిలో వేసుకొని విసురుగా గుమ్మం దాటింది. దాటబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి పెదాలు చిట్లి రక్తం కారుతుంటే చీపురు దెబ్బలకు వాచిన కళ్ళతో క్రూరంగా చూస్తూ మోచేతుల మీద లేవడానికి ప్రయత్నిస్తున్న అతని దగ్గరగా నడిచి అతని మొహం మీద గాండ్రించి తుమ్మి ఉమ్మేసి ఒక్క పరుగులో రోడ్డు మీదికి వచ్చింది గాయత్రి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.